అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్యదూతం మనసా స్మరామి. సంపాతి వెళుతూ వెళుతూ చెప్పింది, అయ్యా, మా గురువు అయినటువంటి నిశాకర మహర్షి చెప్పిన ప్రకారంగా అమ్మవారికి రోజు ఆహారము సాక్షాత్తు దేవేంద్రుడు పాయసం పంపించేవాడట. కాబట్టి ఆమె నరకాంతగా వచ్చినా కూడా ఎందుకు ఆమె శరీరం నిలబడింది అంటే అమ్మవారికి దేవేంద్రుడు పాయసాన్ని రోజు పంపించేవాడు. ఆమె ఏనాడు కూడా రావణాసుడు చూపించినటువంటి భక్ష్య భోక్షాలు ఏవి ముట్టలేదు ఆ తల్లి అని చెప్తూ, ఈ విషయాలన్నీ కూడా మీకు వానరులు అంటే మీరు వచ్చినప్పుడు చెప్పమని చెప్పేసి మా గురువు గారి ఆజ్ఞ కాబట్టి ఈ విషయాలు మీకు చెప్పాను. నేను రామకార్యంలో ఈ విధంగా పాల్గొన్నాను కాబట్టి పాల్గొన్నందుకు నాకు రెక్కలు కూడా వచ్చేసినాయని చెప్పి సంతోషంగా సంపాతి ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ కూడా ఒకరికి ఒకరు మరి ఈ 100 యోజనాలు ఇట్ట దాటాలనేటువంటి ఆలోచన లోపల చివరికి అంగదుడు అంటాడు, నేను వెళతాను అని చెప్పేసి అంగదుడు బయలుదేరబోతుంటే అంటాడు జాంబవంతుడు, అంగదా, నీవు యువరాజు అయ్యా, నీవు వెళ్ళడానికి వీలు లేదు. దీనికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. దీనికి ఎవరిని పంపాలనో ఎలా పంపాలనో అది నాకు తెలుసు. రండి, మనం ఆయన దగ్గరికి పోదామని చెప్పేసి అక్కడ సముద్ర బొడ్డులో దూరాన కూర్చున్నటువంటి హనుమ దగ్గరికి అందరూ వెళ్ళారు. హనుమ రామనామంలో లీనమైపోయాడు పూర్తిగా అనమాట. ఆయన నరంలో కణకణంలో అణువణువులో ఉచ్ఛ్వాస నిశ్వాసలో రామ 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 అనే శబ్దం నిండిపోయింది పూర్తిగా అనమాట. అటువంటి హనుమయ్య దగ్గరికి, అంతకుముందే వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చినవాడు హనుమయ్యనే కాబట్టి హనుమయ్య దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు అంటున్నాడు, హనుమ, ఈ యొక్క 100 యోజనాలు వెళ్ళేవాళ్ళు దీంట్లో ఎవరూ లేరయ్యా. కాబట్టి ఇది కేవలం నీ వల్ల మాత్రమే కావాలి. నీవేమో ఏమి తెలియని వాళ్ళు ఇట్లా కూర్చున్నవి ఏంటి స్వామి అని చెప్పేసి. ఇక్కడ మనం గమనించాలి, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, సామెతలన్నీ కూడా మన జీవితానికి అన్వయం చేసుకోవడం. నిండుకుండా తొణకదు, ఇది ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండు. ఇవన్నీ విషయాలు మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకు అందజేసినట్లయితే వాళ్ళ లోపల మంచి సంస్కారాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమయ్య ఇక్కడి నుంచి హనుమయ్య యొక్క ప్రతి అడుగును, ప్రతి మాటను, ప్రతి ఒక్క ఆలోచనను మనము పిల్లలకు అన్వయం చేసినట్లయితే మన పిల్లలు తప్పకుండా సంస్కారవంతులై రాబోయేటువంటి రోజుల్లోపట మనకు, మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి ఒక చక్కటి అంగరక్షకులుగా, ఒక హనుమత్ రక్షకులుగా ఉండే అవకాశం మనకు ఉంటుందన్నమాట. అప్పుడు జాంబవంతుడే జ్ఞాపకం చేస్తున్నాడు హనుమకు, హనుమ, ఒకానొక సమయం లోపల అప్సరసల లోపల శ్రేష్ఠురాలు ఒక ఉంది, ఆమె పేరు పుంజిక స్థల. ఆమెకు శాపం వల్ల ఏమైందంటే ఆమె కుంజరుడు అనేటువంటి ఒక వానరుడికి కుమార్తెగా పుట్టిందయ్యా. ఆమె పేరే అంజనాదేవి. ఆమె ఎవరో తెలుసా? నీ యొక్క తల్లి. ఆమె కేసరి అనేటువంటి వానర రాజును వివాహం చేసుకుంది. కాబట్టి నీ తండ్రి కేసరి, నీ తల్లి అంజనాదేవి. శివాంశ సంభూతుడైనటువంటి నీవు వాయుదేవుని యొక్క మానసపుత్రుడవయ్యా నీవు. కాబట్టి నీవు పుట్టిన వెంబడే సూర్యభగవాను చూసి అదొక ఫలం అనుకో నీవు ఎగిరి దాన్ని పట్టుకోపోయావయ్యా సూర్యభగవాను. కాబట్టి సూర్యపథానికి అడ్డొస్తున్నావు అని కోపం వచ్చేసి ఇంద్రుడు ఏం చేశాడు తెలుసా? తన వజ్రాయుధంతో కొట్టాడు. కొట్టేసరికి నీ ఎడమ దవడ సొట్టబడి కింద పడ్డావు. కింద పడినంబడే ఆ సొట్టబడిన హనువులు కలిగిన వాడవు. కాబట్టి నిన్నేమన్నారంటే హనుమా అన్నదయ్యా. నీవు అంజనీపుత్రుడు కాబట్టి ఆంజనేయుడవు. కాబట్టి నీ యొక్క హనువులు, నీ యొక్క దవడ ఆ విధంగా సొట్టబడింది కాబట్టి నిన్ను హనుమ అనేటువంటి పిలిచారయ్యా. అప్పుడు నీవు భూమి మీద పడితే నీ తండ్రి వాయుదేవునికి చాలా కోపం వచ్చిందయ్యా. కోపం వచ్చేసేసి మొత్తం తన యొక్క గాలి వీచడమే పూర్తిగా ఆపేశాడు. అప్పుడు ప్రాణులన్నీ కూడా బాధపడుతూ ఉంటే బ్రహ్మగారే పరుపరుగున వచ్చేసి ఏమన్నారంటే, అయ్యో సృష్టి ఆగిపోతుందని చెప్పేసి నీకు వరం ఇచ్చాడయ్యా. నీవు బ్రహ్మ చేత వరం పొందినటువంటి మహానుభావుడు నీవు. కాబట్టి ఏ అస్త్రం చేత కానీ శస్త్రం చేత కానీ నిన్ను ఎవ్వరు బంధించలేరయ్యా. కాబట్టి అస్త్రశస్త్రాల వల్ల నీకు ఏ విధంగా అపాయం కూడా రాదని చెప్పేసి బ్రహ్మ యొక్క వరము
మళ్ళీ దేవేంద్రుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నీకు స్వచ్ఛంద మరణం వరం ఇచ్చాడయ్యా, నీ అంతా నీవు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కానీ ఒక్కనాటికి నిన్ను పడగొట్టిన వ్యక్తి ఎవ్వరూ ఉండరయ్యా ఈ యొక్క పృథ్వీ మండలంలో, ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఉండరు. అందునా కాకుండా నీవు రాబోయేటువంటి భావి బ్రహ్మవు అని చెప్పేసి విషయం చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోరయ్యా. అటువంటి మహానుభావుడు నీవు, నీ విషయం నీవు మర్చిపోయినావా? కాబట్టి మనకు అనిపిస్తుంది ఇప్పటికీ మహానుభావుడు ఎక్కడ రామకథ చెప్తే, ఎక్కడ రామాయణం చెప్పబడితే అక్కడ ఏదో రూపంలో మనకు హనుమయ్య వస్తుంటాడట. అది మనకు కనబడకపోవచ్చు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామ అని శబ్దం వచ్చిన వెంబడే ఆయన కళ్ళలోకి వెళ్ళి ఆ విధంగా నీరు కారుతుంటుంది, ఆనంద భాష్పాలు వస్తుంటాయట, మహానుభవం తన్మయత్వం ఉంటాడట. అటువంటి హనుమయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ పవిత్రమైన మంగళమైపోతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో కూర్చున్న వాళ్ళందరి కోరికలు తప్పకుండా తీరిపోతాయట. చనిపోయేవాడు కూడా బతుకుతాడు. ఇది రామకథకు హనుమకున్నటువంటి గొప్ప సంబంధం. అందుకే ఏమంటారంటే హరి సర్వోత్తముడు వాయు జీవోత్తముడు అని చెప్పేసి. కాబట్టి అటువంటి హనుమయ్యను చూసి అన్నాడు జాంబవంతుడు, మహానుభావ హనుమ, చూడండి అప్పటికి జాంబవంతుడు చాలా పెద్దవాడు, కానీ హనుమలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించి హనుమయ్యకు గొప్పదనాన్ని హనుమకు గుర్తు చేయిస్తున్నాడు. నీవు సాక్షాత్తు వాయుదేవుని యొక్క పుత్రుడవయ్యా నీవు. కాబట్టి నీ గమనశక్తి మామూలు గమనశక్తి కాదు, నీది గరుత్మంతునికి ఎలాంటి శక్తి ఉంటుందో ఆ శక్తి నీకున్నదయ్యా. కాబట్టి ఈవేళ కొన్ని కోట్ల వానరాలు ప్రాణాలు వాటి యొక్క ప్రాణాలు భవిత వాటి యొక్క సౌభాగ్యం అంతా నీ చేతిలో ఉన్నదయ్యా. కాబట్టి నీ వీర్యాన్ని, పరాక్రమాన్ని, తేజస్సును ఒక్కసారి పుంజుకోని, ఒక్కసారి నీ యొక్క అవక్ర పరాక్రమాన్ని ప్రదర్శించు హనుమా అని చెప్పేసి జాంబవంతుడు చెప్తూ ఉంటే 100 యోజనాలు గల విస్తీర్ణం గల సముద్రాన్ని నీవు అవలీలగా దాటి ఆవలిడ్డుకు చేరాలనయ్యా. చేరి సీతమ్మ జాడ కనిపెట్టి యువతలికి రా. దానివల్ల ఏమైతుందో తెలుసా, వానరుల యొక్క ప్రాణాలు నిలబడతాయి. స్వామి హనుమ, నీ శక్తిని ఒక్కసారి చూపించు అని చెప్పేసి జాంబవంతుడు అనేసరికల్లా హనుమ తనలోని శక్తిని గుర్తించాడు. ఒకసారి గుర్తించి ఒక్కసారి ఏ విధంగా మారిపోయాడు, మేరు పర్వతం ఎట్లా ఉంటుందో ఆ విధంగా పెరిగిపోయాడు హనుమ శరీరం. ఇప్పుడు మనం హనుమతి యొక్క విరాట్ స్వరూపాన్ని, విశ్వరూపాన్ని దర్శించబోతున్నాం. మనం ఒక్కసారి ఆ విధంగా రూపంతో నిలబడేసరికల్లా ఆయన స్వరూపాన్ని చూసి ఒక్కసారి ఆయన స్వరూపాన్ని పొంది ఒక్కసారి ఆవరించేసరికల్లా ఒళ్ళు విరుచుకొని తన బాహువులను పైకెత్తి ఒక్కసారి విదిల్చాడట. తోక పైకెత్తి ఆ భూమి మీద కొట్టేసరికల్లా వానరులంతా ఎట్లయిపోయారంటే గజగజలాడిపోయారు. వాళ్లకు సాక్షాత్ ఎవరు దర్శనమిచ్చారంటే శ్రీ మహావిష్ణువే దర్శనమిచ్చారట. ఆ విధంగా కనబడ్డాడు ఆంజనేయ స్వామి అక్కడ. కాబట్టి ఆవులించి నిలబడితే కాల్చిన పెద్ద ఇనుప పెనం ఎలా ఉంటుందో అటువంటి దంతాలతో, ఎర్రటి ముక్కుతో మహానుభావుడు శోభిస్తూ కనబడ్డాడు హనుమ. అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానరుల వీళ్ళందరికీ నమస్కారం చేశాడు. చేసి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు, అగ్నిదేవుడు ఆయనకు సకుడు, ఆయనకు అదేవిధంగా వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్ళిపోతాడో అటువంటి వాయువేగంతో నేను బయలుదేరుతున్నానని అందరికీ చెప్తున్నాడు. ఇవాళ నేను బయలుదేరి వెళుతుండగా నాకు అడ్డు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే నా వక్షస్థలంతో గుద్దేసి పడగొట్టేస్తాను, పర్వతాలను చూర్ణం చేస్తాను, సముద్రాన్ని కలయ తిప్పేస్తాను, నా బాహువుల శక్తి సముద్రాన్ని తిరగదోడేస్తాను, పర్వతాలను కదిపేస్తాను. హనుమ యొక్క విశ్వరూపం మనకు కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు శిఖరాలను ఊపేస్తాను. 100 యోజనాలు కాదు, 10,000 యోజనాలు అయినా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుంచి ఇటువైపు దాటుతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి మీద నుండి ఆకాశం వైపు వెళతాను. సూర్యుడు సమీపంలో నిలబడి ఆయనకు నమస్కారం చేస్తాను. మళ్ళీ కిందికి వస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కు వెళుతుంటే మళ్ళీ సూర్యుని దగ్గరికి వెళతాను, నమస్కారం చేసి కిందికి వస్తాను. వాయుదేవునిది ఎటువంటి బలమో నా బలం అలాంటిది అని చెప్పేసి తన యొక్క బలపరాక్రమాన్ని అందరిలో విశ్వాసం నింపడం కొరకు ఆ విధంగా చెప్పాడు హనుమయ్య. ఆ విధంగా చెప్తూ అంటున్నాడు అనమాట. ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే సమస్త భూతాలు గజగజలాడిపోతాయి పూర్తిగా. నేను వెళుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైనటువంటి నా దంష్ట్రాలతో కూడిన నోటితో తాగినట్టుగా తాగుతూ వెళ్ళిపోతాను. మేరు పర్వత శిఖరాలకు కొన్ని వేల మార్లు ప్రదక్షిణ చేస్తాను నేను. రావణాసురుడు నా ఈ భుజదండానికి 10 తలల కీటకం వాడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకను పెళ్లగించి చేతిలో పట్టి సముద్రానికి ఈవల ఒడ్డుకు తీసుకువస్తాను. ప్రశ్రవణ పర్వత శిఖరాల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదార విందువుల ముందు లంకను విసిరి పారేస్తానయ్యా. రామచంద్రమూర్తి ఆ పని చూస్తాడు రావణుని సంగతి. నా పరాక్రమం ముందు నిలబడిన వాడు ఎవడూ లేడు. నేను బయలుదేరుతున్నాను. నాకు అడ్డరాగలిగిన వాడు ఈ బ్రహ్మాండంలో లేడు.
ఒకవేళ చతుర్ముఖ బ్రహ్మ దేవేంద్రుడు ఇద్దరు కూడా ఒక ఆసనం మీద కూర్చుని అటొకటి కూర్చొని మధ్య ఆసనంలో అమృత భాండాన్ని పెట్టుకుంటే నేను ఇద్దరి మధ్యకు వెళ్ళి చెరొక చేత్తో ఇద్దరిని అడ్డగించి అమృత భాండాన్ని తీసుకొచ్చే శక్తి నాకున్నదని చెప్పేసి తన శక్తిని ఆ విధంగా ప్రస్ఫుటం చేస్తూ ఎర్రటి ముఖంతో తీవ్రమైన కూరలతో పరిహెల వంటి బాహులతో తెల్లటి గోళ్లతో పుంజుకున్నటువంటి పరాక్రములైనటువంటి తొడలతో ఇక్కడ నిలబడితే ఈ భూమి తట్టుకోలేక కుంగిపోతుంది. కాబట్టి హనుమ అన్నాడు, నేను ఇక్కడి నుంచి మహేంద్రగిరి పర్వతం మీదకి పోతున్నాను, అక్కడ నా పాదాలను పూంచి నిలబడతాను. అవి పర్వత శిఖరాలను ఎక్కి మెల్లమెల్లగా ఆయన మహేంద్రగిరి పర్వతం మీదకి పోతుంటే అక్కడ ఉన్నటువంటి గంధర్వులు కావచ్చు, విద్యాధరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క వేగానికి తట్టుకోలేక వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోయారట. ఆ పర్వతం కూడా, అంత పెద్ద పర్వతం కూడా కంపించిపోయిందట. చెట్లు, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ పడిపోయినాయి పూర్తి. మృగాలు ఇష్టం వచ్చినప్పుడు దిక్కులు పట్టి పారిపోతున్నాయి భయంతో అనమాట. అంత ఆ పరిస్థితిలో అటువంటి స్థితిలో స్వామి హనుమ ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి స్వేచ్ఛగా ఇటు అటు తిరుగుతుంటే కింది నుంచి జాంబవంతుడు ఆయన పక్కన వానర సైన్యం అంతా వాళ్ళు అంటున్నారట, మహానుభావ, ఋషుల గురువుల యొక్క ఆశీర్వచనం చేత, దేవత ప్రభావం చేత ఏ విధమైనటువంటి అడ్డు లేకుండా 100 యోజనాల సముద్రం దాటి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు చేరి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి తిరిగి నీవు ఎప్పుడు వస్తావోనని ఒంటి పాదం మీద నిలబడి ఉంటామయ్యా మేము హనుమా, ఇన్ని కోట్ల వానరులకు ప్రాణము పెట్టిన వానిగా నీవు కీర్తి గడించదువుగాక, నీ కోసమని పుణ్యకర్మాలు చేస్తూ ఇక్కడ నిలబడతామని చెప్పేసి అందరూ నమస్కారం చేస్తుంటే స వేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. కాబట్టి అవతల శత్రువులైనటువంటి రాక్షసులను కేవలం తన చేతులతో, కాళ్లతో, పాదాలతో, మోకాళ్లతో, వక్షస్థలంతో గుద్ది చంపగలిగినటువంటి వీరుడైన హనుమ, ఘర్షణ సామర్థ్యం కలిగినటువంటి హనుమ మనస్సు చేతనే, మనసు ద్వారా ముందే వెళ్ళిపోయాడు గుర్తుపెట్టుకోండి, తన మనస్సు చేతనే లంకా పట్టణాన్ని చేరుకొని సీతమ్మను అన్వేషించడానికి ఉత్సాహంతో పొంగుతుంటే పౌర్ణమి నాటి చంద్రబింబ దర్శనమై కిరటాలతో పైకి లేస్తున్న సముద్రంలా మానసిక ఉత్సాహాన్ని పొందినటువంటి ఆ యొక్క హనుమ లంకా పట్టణాన్ని మనస్సుతో అంటే మానసికంగా చేరిపోయాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దీంతో కిష్కింధకాండ మనకు పూర్తయిపోయింది. కాబట్టి కిష్కింధకాండలో ప్రధానంగా మనం గమనించాల్సింది ధర్మాలు, సోదరుని ధర్మాలు, మిత్రుని ధర్మాలు మనకు దీంట్లో బాగా కనబడుతున్నాయి. హనుమ యొక్క పరాక్రమం ఎలాంటిది, హనుమ యొక్క చరిత్ర ఎలాంటిది మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ మనం ఇప్పుడు తర్వాత కాండకు వెళ్ళబోతున్నాం. అది సుందరకాండ. అంతా సుందరమే. ఆ సుందరకాండలో మనకి ఎక్కడ కూడా శ్రీరాముడు ప్రత్యక్షంగా కనబడు కానీ శ్రీరాముని యొక్క గాథ మాత్రం మనకు అనేక సార్లు వినబడుతుంటుంది. అటువంటి సుందరకాండ గొప్ప ఉపాసనాకాండ. ఆ కాండలోకి మనం రేపు ప్రయాణం చేద్దాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.